యోగా అంటే చాలా మందికి తెలుసు, అంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ కూడా పరంగా కూడా మనం ఇంకా ఫిట్గా ఉండొచ్చు అని తెలుసు. అయినా సరే ఎందుకు చేయలేకపోతున్నారు అనుకోవచ్చు? అంటే మనం కొంచెం బద్ధకం అనే చెప్పాలి. మనం లైఫ్ స్టైల్ బిజీ అయిపోయి మన వర్క్ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ మన లైఫ్ స్టైల్లో పడిపోయి దీన్ని అంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇది మనకి మంచి అవేర్నెస్ చేయాలి. లైక్ చిన్న చిన్న తక్కువ ఏజ్లోనే మనకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్. మనం ఇలా యోగా చేయడం వల్ల మనకే బెనిఫిట్, అది మనం తెలుసుకుని స్టార్ట్ చేయడం బెస్ట్. ఐ విల్ ఆల్సో స్టార్ట్ యోగా ఫ్రమ్ నౌ. మేడం ఇక్కడ ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఫస్ట్ ఒక యోగా లాగానే చెప్తాడు, ఫస్ట్ గట్టిగా శ్వాస పీల్చు తర్వాత వదులు అని చెప్తాడు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఒక విధంగా యోగా లాగానే చెప్తాడు. ప్రాపర్ హెల్త్ డైట్ తీసుకుని ఇలా యోగా అవి చేస్తూ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కొన్ని ప్రాబ్లమ్స్కి. అది ఒక రకంగా బెనిఫిటే. మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ తీసుకోండి అని. మనం యాక్చువల్గా మన లైఫ్ స్టైల్లో పడిపోయి అవన్నీ ప్రాపర్ డైట్ అవన్నీ తీసుకోము. అవన్నీ తీసుకుంటే మన హెల్త్కి మనకి మంచిది యాక్చువల్గా. ఎట్ లాస్ట్ దే కండక్ట్ చేసిన యోగా ప్రోగ్రామ్ అయితే దట్ ఈస్ ఫర్ గుడ్. చంద్రబాబు నాయుడు గారు యోగా కోసం 70 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారని వైసీపీ పార్టీ ఆరోపిస్తున్నారు కదా శ్యామల గారు, దీనిపై మీ అభిప్రాయం? అంటే దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ టు అస్ అని అనిపిస్తుంది నాకైతే. మంచిదా కాదా ఇట్లా యోగా కార్యక్రమానికి డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం మంచిదా కాదా? మంచిదే.